సో మీ అందరికి తెలిసిందే రాష్ట్రం మొత్తం వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రం మొత్తం కూడా వరదలు వస్తున్నాయి, చెరువులు నిండుతున్నాయి, ప్రాజెక్టులకు నీళ్ళు వస్తున్నాయి. అవసరమైతే ఉత్తర భారతదేశంలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాల వల్ల కృష్ణానదిలో, గోదావరి నదిలో బ్రహ్మాండమైన వరదలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ భాషలు అంటే లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నా మన లక్షణం బాగాలేదు వాస్తవానికి. సో కాంగ్రెస్ పార్టీలు ఏం చేస్తారంటే ఎన్ని లక్షల క్యూసెక్ల వరద వచ్చినా, లేదంటే ఎంత బ్రహ్మాండమైన వరద వచ్చినా సరే రాష్ట్రంలో వ్యవసాయం చేసుకోవడానికట రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేకపోతున్నట, ఇవ్వలేరట కూడా. మరి దాని వెనుకంగా ఆంతర్యం ఏదో అర్థం కావట్లేదు. అంటే అసమర్థులు అని ఒప్పుకుంటున్నారా, లేదంటే మనసుండి మరి ఎందుకు ఇవ్వలేదని ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ప్రజలంతా ఇప్పుడు పంటలు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల భవిష్యత్తులో వర్షాలు పడవని చెప్తున్నారు. మరి ఇదే రకంగా పరిస్థితి పోతూ ఉంటే లాస్ట్కి పొట్ట మీదకి వచ్చినాక పంట ఆగమవుతూ ఉంటుంది. ఇప్పుడు అవకాశం ఉంది, కృష్ణానదిలో, గోదావరిలో నీళ్ళు వస్తున్నాయి. ఇలా శ్రీశైలం ప్రాజెక్టులో 2 లక్షల క్యూసెక్ల పైన వరద వస్తుంది. నాగార్జున సాగర్లో కూడా ప్రాజెక్ట్ నిండుతున్నది. మరి అంతా కూడా నీళ్ళు వస్తున్నాయి. కానీ ఏమంటారుగా అదృష్టం ఉన్నా సరే ఈ పంతులు అంటే దేవుడు సహకరించిన పంతులు సహకరించాలంటే ఉన్నది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజలు సహకరిస్తలేరు, వ్యవసాయానికి నీళ్ళు ఇయ్యరట. మరి వాళ్ళు అసమర్థులుగా వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారని అనిపిస్తా ఉన్నారు. సో మెయిన్ పేపర్లో ఇలా గీన ఎరికేనా మీ అందరికీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. సో కోమరెడ్డి వెంకరెడ్డి గారు అంటారంటే వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి మేము నీళ్ళు ఇయ్యం ఆయన స్టేట్మెంట్ అంట. ఒకసారి అయితే చూద్దాం. సో వ్యవసాయానికైతే నీళ్ళు ఇవ్వమనే టైటిల్నే తీసుకున్నా మా కోమరెడ్డి వెంకటన్న గారు, మా నల్లగొండ మంత్రి. ఆయన నీళ్లు వాటర్ మంత్రి అంట. నీళ్లు వాటరా? నీళ్లు వాటరే. ఏదే ఒక్క నిమిషం. సో తెలంగాణ పత్రికలో ఇలా మెయిన్గా ముందర రాసిండు. ఇక అన్ని పేపర్లు చూపిస్తాను నేను. కానీ కాంగ్రెస్ అనుబంధ పత్రికలో ఎక్కడ కూడా ఈ వార్త కనపడలేదు నాకు. సో ఇది మన నీళ్ళ మంత్రి, ఇప్పుడు నీళ్లు వాటర్ మంత్రి అడిగిన పేరు. రైతులకు నీళ్లు ఇవ్వమంటున్నాడు, నాగార్జున సాగర్ నిండిన చెరువులను నింపమంటున్నాడు, వరి పంటలు వేసుకోవద్దని చెప్పేసి వరేస్తే ఊరని ఒక ఆయన అన్నాడు, ఈయన వరి పంటలు వేయొద్దు అంటున్నాడు. ఇక నీళ్లు అక్కరలేని పంటలే వేసుకోవాలంటుండు మరి మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు. భూమి మీద నీళ్ళు అవసరం లేకుండా వండే ఒకే ఒక పంట పైసల పంట. అది వేయాలన్నా మరి చెప్పు. నీళ్ళు అవసరం లేకుండా ఈ రాష్ట్రంలో ఏ పంట కానీ, ఈ దేశంలో ఏ పంట కానీ పండేది ఏమన్నా ఉంటే మన కోమరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పాలి. ఆ పంట పేరన్నా చెప్పిరే మీకు దండం పెడతాం. నీళ్ళు అక్కరలేదట. నీళ్ళు అక్కర లేకుండా పండే పంట ఏంది? ఇప్పుడు భూమి మీద ఏ పంట మొలవాలన్నా, మొక్క మొలవాలంటే నీళ్ళు కావాలి ఆ భూమిలో. మరి భూమి మీద నీళ్ళే లేకుండా పండే పంట ఉందంటే పైసల పంటే ఉంది. నోట్లు తయారు చేసేది ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డికి, కాంగ్రెస్ పార్టీలకు తయారు చేస్తానికి అదొకటే పంట తయారు చేయాలి. ఇక మరి వరి పంట వేసుకోవద్దంటే వద్దా అనే మనకు తిండి. కోమరెడ్డి వెంకరెడ్డి గారు పువ్వు తినరా? నేనైతే తినరానే అనుకుంటా. సో తినపోతే నాకు తెలియదా, మీరు తింటే మాత్రం మరి ఎట్లా తిందాం? మరి మీరు వద్దంటారు కదా, మీరు వరి పంట వేయొద్దంటారు. సపోజు రైతులకు నీళ్ళు ఇస్తలేరు, వాళ్ళు పంటలు వేసుకోవడానికి అవకాశం కల్పిస్తలేరు, ఏం చేస్తలేరు. మరి ఏ రకంగా ముందర పోదాం? భవిష్యత్తు తరాలకు వ్యవసాయం అనేది అక్కర ఉందా లేదా? వరి పంట వేయొద్దు, కడుపుకు మాత్రం రోజు 3 పూటల భోజనం కావాలన్నా? మరి రోజు 3 పూటల భోజనం చేయాలంటే ఏం తింటాం? వరి వేయొద్దు. లేదంటే మరి నార్త్ ఇండియా లెక్క మన రొట్టెలు తింటామా? జొన్నలు, సజ్జలు ఇవేమైనా తిని బతామా? మనం బతకం కదా. తెలంగాణ, ఆంధ్రాలో, ప్రధానంగా దక్షిణ భారతదేశంలో తెల్ల బువ్వ లేదు మనం బతకలేం, అన్నం లేదు మనం బతకలేం. మరి కోమరెడ్డి వెంకటరమణ తింటాడో మనకు తెలియదే. రైతుల పంటల కోసం ప్రస్తుతం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి తెలిపాడు. శనివారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లా సాగునీటి సలహాల మండలి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్లో ఉందని, శ్రీశైలం నుండి నీరు వచ్చినప్పటికీ పంటలకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు.
ఒకవేళ నాగార్జున సాగర్ నిండేటప్పటికి చెరువులు నింపే పరిస్థితి లేదని అన్నారు. ఉన్న నీరు జూన్ 2027 వరకు తాగునీటికే సరిపోతుందని అన్నారు. అందుకే రైతులు ఎట్టి పరిస్థితుల్లో వరి వేయకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచన చేస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటుండంటే మనందరికీ మంచి వార్తను చెప్తుంది. హైదరాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మీకు సాగర్ వాటర్ వస్తూ ఉంటాయి జనరల్గా. ఇప్పుడు ఆ సాగర్ వాటర్ అట మరి నాగార్జున సాగర్ నుంచి రావడానికి జూన్ 2027 వరకు సమయం ఉందంట. అప్పటిదాకానే ఉన్నాయంట, అంత మించి నీళ్లు లేవట. సో ఓన్లీ తాగునీరుకు మాత్రమే నీళ్లు ఉన్నాయి, వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చేంత పరిస్థితి లేదట. ఇది ఎవరు చెప్తారు? ఈయన కాంగ్రెస్ మంత్రి కాంగ్రెస్ మంత్రి మరి శ్రీశైలం ప్రాజెక్టులో నిన్ననే రాసిరు 2,12,000 క్యూసెక్కుల వరద వస్తుందని రాసిరు. మరి ఇది నిజమా? ఏది నిజం? 2,12,000. మరి ఇప్పుడు అన్న ఏమంటాడు, 2027 జూన్ వరకు ఓన్లీ తాగునీరు మాత్రమే, తాగేటందుకు మనం పొద్దుగాలు ఏమైనా నల్ల వస్తుందిగా, ఆ నల్లా నీళ్ళు మాత్రమే ఉన్నాయంటుండు. మరి నాగార్జున సాగర్లో ఇప్పుడు శ్రీశైలంలో సపోజు శ్రీశైలంలో 2,00,000 క్యూసెక్లు వచ్చినప్పుడు కిందికి గేట్లు వదులుతారు కదా, ఇవ్వాలంటే వదలలేదు అనుకుందాం, వదిలే ప్రేమ మీకు లేదనుకుందాం, మీరు దొంగలు కాబట్టి మీరు వదులుతలేరు. ఒకవేళ భవిష్యత్తులో ఇప్పుడు ఎట్లా వరద అయితే వస్తుంది, వరద ఏం తగ్గలే, మరి వదిలితే అందులో 1,00,000 క్యూసెక్ల వరదన్నా, 1,00,000 క్యూసెక్లే, 1,00,000 క్యూసెక్ల వరదన్నా నాగార్జున సాగర్కి వస్తుంది కదా. మరి నాగార్జున సాగర్కి వచ్చినప్పుడు ఇప్పుడు జూన్ వరకు 2027 వరకు ఉన్నాయంటారు. దీని పైన వచ్చిన నీళ్ళు మొత్తం ఇప్పుడు ఈ 1,00,000 క్యూసెక్ల వరదను ఒడిసి పట్టుకుంటే రైతాంగానికి నీళ్ళు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేనివాడికి మార్గం ఎట్లా దొరకదు కదా. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి లేదంటే నల్గొండలో, మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించిన నల్గొండ, ఖమ్మం ప్రజలకు లేదంటే మహబూబ్ నగర్ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఉంటే అది ఏదో ఒక మార్గం దొరుకుతుంది. కానీ ఇచ్చే ఉద్దేశం మీకు లేనప్పుడు ఏది దొరకదు అనమాట. మరి నిన్న మొన్న పేపర్లలో 1,00,000 క్యూసెక్ల వరద వస్తుంది, బ్రహ్మాండంగా పంటలు పంతాయి, ఈ డబ్బా కొట్టిన పేపర్లన్నీ అబద్ధాలు అన్నట్టుగా. ఇదే వెలుగు పత్రిక నిన్న మొన్న పేపర్ల బ్రహ్మాండంగా రాసి పేపర్ల కాంగ్రెస్ వెలుగు పత్రికల 1,00,000 క్యూసెక్ల వరద వస్తుందని రాసిరు. మరి ఏది ఇవాళ రాసిర్రా? 1,00,000 క్యూసెక్ల వరద ఎక్కడ పోతుంది? ఇప్పుడు నార్త్ స్టేట్స్లో వర్షం పడుతున్నది ఇప్పటికి కూడా, అక్కడ ఇంకా కూడా వరద వస్తున్నది. కృష్ణానదికి వరద ఇంకా పోటెత్తుతున్నది. కానీ నాగార్జున సాగర్కి ఎందుకు వస్తలేవు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన తర్వాత కోమరెడ్డి వెంకరెడ్డి గారికి ఇద్దరికి, దాంతోపాటు మన బట్టి విక్రమార్క, ఇలా ముగ్గురికి కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన గురువు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక దుర్మార్గుడు పోతిరెడ్డి పాడు పొక్క కొట్టింది కాబట్టి ఆ పొక్కలకి వెళ్ళి నీళ్ళు పోతాయి కాబట్టి నాగార్జున సార్ నీళ్ళు వస్తలేవు. ఎందుకు వస్తలేవు నీళ్ళు? పోతిరెడ్డి పాడు పొక్క కొట్టాడు మన సన్నాసే కదా, అందుకే మనం భక్తులం కదా. అందుకోసం ఆ సన్నాసి చేసిన సన్నాసి పనికి మనం మంగళహారతి పాటలు పాడుతున్నాం రోజు. ఇప్పుడు రేపో మాపు ఆడంగా చంద్రబాబు నాయుడు వస్తాడు, ఆ ఏపీలో ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి వచ్చి ఆయన పోతిరెడ్డి పాడకాడ పాట పాడిపోతాడు. ఆయన పాట పాడి ఇట్లా అల్ల మల్లెపూలు కోసిపోతాడు. మన సన్నాసులేమో వర్షం పడతలేని యాగం చేస్తారట, రేపో వెళ్ళిన 30 తారీఖు 15 తారీఖు అంటారు, 10 తారీఖు రేపు కావచ్చు. మరి ఆడనేమో 2,12,000 క్యూసెక్ల వరద వచ్చిందని ఇలా రాస్తారు. సో దయచేసి మా నల్లగొండలో, మా మహబూబ్ నగర్లో ఉన్న ప్రజలు గమనించాలి, రైతులు గమనించాలి. మీరు అంటున్న కాంగ్రెస్ సర్కారు, మీరు అంటున్న ఇందిరమ్మ సర్కారు, మీరు గెలిపించిన ప్రజాపాలన మిమ్మల్ని పండబెట్టి తొక్కే పరిపాలనగా మారింది. అది ఆంధ్రాకు ప్రజాపాలన అయింది, ఆంధ్రాకు ఇందిరమ్మ పాలన అయింది తప్ప మనకు గాలే. మరి ఈయన మంత్రి వరి పంట వేద్దంటాడు, భూదినాలు మధ్యాహ్నం ఎప్పటిదా జూన్ 2027 వరకు మంత్రి గారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు భూవ తినకుండా బతకాలని కోరుకుంటున్నాను. భూవ తినకుండా నువ్వు వంటను చూసినావు, నీళ్ళే అక్కర్లేనే పంటలు వంట వేసినావా, అసోంటి ఏదో కనిపెట్టుకొని నువ్వే ఒక సైంటిస్ట్ పోయి నువ్వే కనిపెట్టుకొని నువ్వే తిని నష్టంగా. ఎందుకంటే భూమి మీద నీళ్ళు లేకుండా వండే పంటలు లేవు.
నీళ్లు లేకుండా కాదురా బాబు, నీళ్లు తక్కువ అవసరం పడే పంటలు అనాలి. ఆ? నీళ్లు తక్కువ అవసరం పడే పంటలు అని చెప్పాలి. నీళ్లు అక్కరే లేకుండా అని చెప్పొద్దు. ఏముంది నష్టం. ఇక ఈడ కూడా రాసి సాగర్ నిండిన సాగుకు మాత్రం నీళ్ళు ఏమంటాడు, తాగునీటి అవసరాలకే సరిపోతుంది. రైతులు 6 తడి పంటలే వేయాలి. అధికారులు అవగాహన కల్పించాలి. మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి. సో అధికారులు, మా మంత్రి గారు అంతా కలిసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ పోయినట్టు నాకు వింతగా ఉన్నది. పాత కలెక్టర్ ఉన్నారా, కొత్త కలెక్టర్ ఉన్నారా? ఎందుకంటే నిన్నమన్నా పంచాయతీ అయింది పెద్దది అన్నది. సో ఆ పంచాయతీ గుర్తుకొస్తుంది. మరి కలెక్టర్ ఆఫీస్ పోయినంటే కొత్త కలెక్టర్ ఉన్నారా, పాత కలెక్టర్ ఉన్నారా తెలియదు. సో ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు అయితే లేవట్నే. దయచేసి మీరు అనేగా భావించకూడదు. ఎందుకంటే నీళ్ళు లేవు, తాగేదందుకు నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేవు. కానీ ఆంధ్రాకు పంపించేటందుకు నీళ్ళు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకు బాంచనగిరి చేసేటందుకు నీళ్ళు ఉన్నాయి. మనకంటే నీళ్ళు రావు. ఎందుకంటే మనం మనుషులం కాదు కదా, మనం కాదు కదా గెలిపించింది. చంద్రబాబు నాయుడు ఓటేసి, నువ్వు చంద్రబాబు నాయుడు ఏపీ నుంచి ప్రజలందరితో ఓటు వేయించింది కాబట్టి ఆయన ఏపీకి నీళ్ళు పంపిస్తాడు, మనకి నీళ్ళు. సో వాళ్ళ బానిసలు ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం వెళ్తారు అని నడుస్తుంది అట్లా. ఇది ఒక వార్తనే మెయిన్ పేపర్లో బ్యానర్ ఐటమ్ ఇలా చూడాల్సి ఉండే. మళ్ళీ ఇలా పేపర్లో వార్త